బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబైలోని పవాయ్ ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. ఇటు చిన్నారులను కిడ్నాప్ చేశాడు ఒక నిందితుడు రోహిత్. ఆ రోహిత్ ఆడిషన్స్ పేరిట 20 మంది పిల్లలని కిడ్నాప్ చేసి వాళ్ళని ఆర్ఏ అని ఒకటి ఆడిషన్స్కి సంబంధించి ఒక స్టూడియోకి పిలిచి దాదాపు 20 మంది పిల్లల్ని బంధించాడు. అంటే ఒక రకంగా లాక్ చేసి వాళ్ళని అక్కడ కిడ్నాప్ చేసి అక్కడే పెట్టాడు. సో మొత్తానికైతే పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులపైకి కూడా రోహిత్ కాల్పులు చేసినట్టు తెలుస్తుంది. ఇటు కిడ్నాపర్ రోహిత్, అతను ఒక యూట్యూబర్, ఆర్యన్ కాల్చి చంపారు మొత్తానికి పోలీసులు. ఇటు 20 మంది చిన్నారులను సురక్షితంగా రక్షించారు పోలీసులు. పిల్లలను కిడ్నాప్ చేశాక ఒక వీడియోను కూడా రోహిత్ రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఏం మాట్లాడారనేది వినే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతానికైతే ఈ చిన్నారులందరినీ బంధించి నేను ఉగ్రవాదిని కాదు, నాకు డబ్బులు అక్కర్లేదు, కానీ కొంతమందితోనే నేను మాట్లాడాలి అని చెప్పేసి ఇలాంటి స్టేట్మెంట్స్ ఆ వీడియోలో చేసినట్టు తెలుస్తుంది. వారి నుంచి నాకు సమాధానాలు కావాలి అని. ఏదో హాలీవుడ్ సినిమా తలపిస్తుంది కదా. హాలీవుడ్ సినిమాలో సైకోపాతులు లేకపోతే ఆ సినిమాలో విలన్స్ ఎవరైతే ఉంటారో ఆ విలన్స్ ఇలాంటి పనులు చేస్తారు. ఎవరో కొంతమంది అమాయకులని, సివిలియన్స్ని పట్టుకొని వాళ్ళని కిడ్నాప్ చేసి నాకు పలానా వ్యక్తితో ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు పలానా వ్యక్తి వచ్చి సమాధానాలు చెప్పాలి, లేకపోతే నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న సివిలియన్స్ని లేకపోతే ఈ పిల్లల్ని, ఈ సందర్భంలో మనం చూస్తే కనుక ఈ పిల్లల్ని నేను చంపేస్తా అన్న ఉద్దేశంతోనే ఈ రోహిత్ అనే యూట్యూబర్ అంట. ఇతను ఒక యూట్యూబర్ ప్లస్ అలాగే ఈ 20 మంది పిల్లల్ని ఒక సినిమాకి సంబంధించి ఆడిషన్స్ కోసం పిలిచాడు. పిల్లలను అని ఎందుకు అంటున్నా అంటే వీళ్ళ ఏజ్ గ్రూప్ బిలో 15 ఉందంట, టీన్స్. ఒక రకంగా టీనేజ్ గ్రూప్లో ఉన్న ఈ పిల్లలందరూ ఒక్కసారి షాక్ అయ్యారు, భయభ్రాంతులకి గురైపోయారు. ఎందుకు సడన్గా ఆడిషన్స్కి పిలిచి 100 మందిని పిలిచి 80 మందిని పంపించి 20 మందిని ఆపేసి డోర్స్ అన్నీ లాక్ చేసేసి నాకు కొంతమంది సమాధానాలు చెప్తే చాలు, నాకు డబ్బుల్లో అవసరం లేదు, డబ్బులతో పని లేదు. ఆ పిల్లలు, ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్లోంచే ఆ పిల్లలు ఏడుస్తూ కేకలు వేశారు. వాళ్ళ ఆ ఆర్తనాదాలు, వాళ్ళ కేకలు విని చుట్టుపక్కల ప్రజలు స్పందించారు, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో సైకోపాతులు కొంతమంది ఇలా తయారవుతున్నారు ఈ మధ్యకాలంలో. అమెరికా లేకపోతే లండన్ ఇలాంటి దేశాల్లో మానసికంగా ఎంతో కొంత వేదనతో ఉండి డిప్రెషన్లోకి వెళ్ళి లేకపోతే మానసిక రోగి అనాలా ఏంటి. సో అలాంటి ఒక యూట్యూబర్ రోహిత్ మన విజువల్స్లో కనిపిస్తుంది. ఆ గ్లాస్ లోపల అటు సైడుగా పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ బయటున్న వాళ్ళని రక్షించమని, కాపాడమని అడుగుతున్నారు, వేడుకుంటున్నారు. దీనికి సంబంధించి అసలు ఆ రోహిత్ అనే అతను రిలీజ్ చేసిన ఆ వీడియో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. मैं रोहित आर्या करने की जगह मैंने एक प्लान बनाया और कुछ बच्चों को इधर हॉस्टेज रखा है. मेरे को ज़्यादा डिमांड्स नहीं है, बहुत सिंपल डिमांड्स है, बहुत मॉरल डिमांड्स है, बहुत एथिकल डिमांड्स है. और मेरे कुछ सवाल है, मुझे कुछ लोगों से बात करनी है, उनको सवाल पूछने हैं, उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है. लेकिन मुझे ये जवाब चाहिए, मुझे दूसरा कुछ नहीं चाहिए. ना मैं टेररिस्ट हूँ, ना मेरी बहुत बड़ी पैसों की डिमांड है. कुछ भी पैसों की डिमांड तो है ही नहीं, इमोरल तो बिल्कुल भी नहीं है. सिंपल कॉन्वर्सेशंस करने हैं और जिसके लिए मैं इन बच्चों को हॉस्टेज लिया है. ये मैंने एक प्लान के तहत ही हॉस्टेज लिया है. लेट्स चेंज 4 मैं सच में करने वाला हूँ. अगर ज़िंदा रहा तो मैं करूँगा, अगर मैं तो कोई और करेगा, लेकिन होगा ज़रूर. इन्हीं बच्चों के साथ होगा अगर इनको हार्म नहीं होता है तो. बिकॉज द स्लाइटेस्ट रॉन्ग मूव फ्रॉम योर एंड विल ट्रिगर मी. స్లైటెస్ట్ రాంగ్ మూవ్ ఫ్రమ్ యువర్ ఎండ్ విల్ ట్రిగర్ మీ అంటే ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు ఎలాంటి స్టెప్ తీసుకున్నా, పొరపాటున మీరు అటు ఇటుగా ఏం చేసినా కూడా నేను కాకపోతే ఎవరైనా ఇదే పని చేస్తారంటున్నారు. ఏం పని చేస్తారు అది అర్థం కావట్లేదు. ఇదే పని చేస్తారు, నేను కాకపోయినా ఈ పిల్లల్ని ఇంకొకరు ఎవరైనా ఇలాంటి పనే చేస్తారని చెప్తున్నాడు. అలాగే ఇది నేను ప్లాన్ చేశాను అని కూడా చెప్తున్నాడు. నాకు డబ్బులు అవసరం లేదు, వీళ్ళతో కూడా నాకేం ప్రాబ్లం లేదు, వీళ్ళతో కూడా నాకే పని లేదు, కానీ నాకు కొంతమంది నుంచి సమాధానాలు కావాలి. ఆయనకు తెలిసిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళ నుంచి సమాధానాలు కావాలి. దానికి ఈ పిల్లల్ని ఆడిషన్ పేరిట ప్లాన్ చేసి పిలిపించి వీళ్ళందరినీ ఒక రూమ్లో పెట్టి లాక్ చేసే ప్రయత్నం చేశాడు రోహిత్. ఇతను ఒక యూట్యూబర్ అని కూడా తెలుస్తుంది. ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్తున్నాడు, మీరు ఎలాంటి ఒక రాంగ్ స్టెప్ వేసినా కూడా నన్ను ట్రిగర్ చేస్తారు. అంటే ఒక సైకోపాత్, ఒక మానసిక రోగులు మాట్లాడే భాష, ఆ యూజ్ చేసే పదజాలం అదే వాడుతున్నాడు. చాలా క్లియర్గా వార్నింగ్ ఇస్తున్నాడు.
ఇలా తయారవుతున్న జనాలు. నేను కాకపోతే ఇంకొకటి ఎవరైనా చేస్తారు ఇదే పని అని కూడా చెప్తున్నాడు. ఏ పని అంటే ప్రజల్ని, అన్యం పుణ్యం తెలియని ప్రజల్ని, అమాయకులని, యువకులని, యూత్ని పిలిచి టార్గెట్ చేసి ఇలా భయభ్రాంతులకు గురి చేస్తాడా, లేకపోతే చంపదామని ప్లాన్ చేస్తున్నారా? ఒక రకంగా మానసిక రోగాన్ని అయితే నాకైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీకేమనిపిస్తుంది అనేది మీ అభిప్రాయాలన్నీ కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, చెప్పండి, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రోహిత్ ఈ కాల్పుల్లో చనిపోయాడా? రోహిత్ ఎవరితో మాట్లాడాలని అనుకున్నాడు? నేను కొంతమందితోని కాన్వర్జేషన్స్ చేయాలి, కొంత మాట్లాడాలని, నాకు కొన్ని సమాధానాలు కావాలని మాట్లాడుతున్నాడు ఆ వీడియోలో చూస్తే. సో ఆ వ్యక్తులు ఎవరు? తనకు సంబంధించి తన ఫ్యామిలీ మెంబర్సా, లేకపోతే అతను వర్క్ చేసే చోట ఎవరితోనైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి? అసలు ఇదంతా చేయడానికి ముఖ్య కారణం ఏమైనా అర్థమైందా ఇప్పటిదాకా ఏంటి? కళ్యాణ్, అంటే దాదాపు 3 గంటల పాటు ఒక హైడ్రామా అనేది కొనసాగింది. ముఖ్యంగా ముంబైలోని పవాయు అనే ప్రాంతాల్లో రోహిత్ అనే వ్యక్తి కూడా కొంత ట్యూషన్స్ కూడా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కొంతమంది ఆ పిల్లలని మాత్రం ఆడిషన్స్ పేరిట 80 మంది పిల్లలు కూడా రావడం జరిగింది. అందులో 20 మంది పిల్లల్ని బంధించి అతను ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులకి, అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా వారు ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు అతన్ని పట్టుకునేందుకు వెళ్ళినటువంటి సమయంలో ఒక్కసారిగా రోహిత్ ఆర్య దగ్గర ఉన్నటువంటి ఎయిర్ గన్ తో కూడా పోలీసులపై ఫైర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దాని తర్వాత వెంటనే పోలీసులు మొదటిగా ఆ పిల్లల్ని రక్షించేందుకు ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఆర్యపై కూడా పోలీసులు ఫైర్ కూడా చేసినటువంటి ఆ పరిస్థితి ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ రోహిత్ ఆర్య అనే వ్యక్తి ఆర్య స్టూడియో అనే ఒక స్టూడియో కూడా అక్కడ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అక్కడ ఆడిషన్స్ పేరిట చాలా మంది పిల్లలను కూడా అక్కడికి పిలిపేయడం జరిగింది. ఆడిషన్స్ చేపడుతున్నామని చెప్పేసి కూడా వారు తెలిపారు. దాని తర్వాత కొంతమంది పిల్లల్ని తిరిగి వారి ఇంటికి పంపించడము, మిగతా కొంతమంది పిల్లల్ని పట్టుకొని వారు వీరందరినీ బంధిస్తున్నారు, ఖచ్చితంగా వీరిని చంపేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి కొంత బెదిరింపులకు కూడా దిగినటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అయితే వెంటనే పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎనర్జీ సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కూడా రోహిత్ ఆర్యని పట్టుకునేందుకు ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఈ యొక్క హైడ్రామా అనేది కొనసాగింది. ఎందుకంటే ఒకవేళ రోహిత్ ఆర్యపై ఫైరింగ్ చేస్తే రోహిత్ ఆర్య మాత్రం అక్కడ ఉన్నటువంటి పిల్లలని అడ్డం పెట్టుకొని ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కొంత పిల్లలకు కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి ఒకవైపు పోలీసులు కూడా ఆచితూచి ఆ రోహిత్ ఆర్యపై కూడా ఫైరింగ్ కూడా చేసినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి రోహిత్ ఆర్య గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రోహిత్ ఆర్య కూడా మృతి చెందడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. పోలీసులు అయితే చాలా చాకచక్యంగా, చాలా స్ట్రాటజికల్గా ఒక రకంగా రోహిత్ని మభ్యపెట్టి, రోహిత్ మాత్రమే గాయపడ్డాడు, పిల్లలు ఎవ్వరికీ ఏం జరగలేదు. ఆడిషన్ కోసం వచ్చారు, దాదాపు 100 మంది పిల్లలు వచ్చారు. 100 మందిలో 20 మందిని ఆపేశాడు రోహిత్.